పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం కూడా ఏదో ప్రమాదంలో ఉందని వార్తలు. లోకేష్ ఏదో జరగబోతుందని వార్తలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య విషయం అయితే కనుక అంత విధానంలో అయితే ఏం లేదు. ఓకే. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేసరికల్లా చిన్న అది చిన్న ఉంటాయి. కామన్. అది పెద్ద కామను. మీకు మళ్ళీ పుష్కరాలు వెళ్ళేదాకా మాకు ఒక ఆచారం ఉంది ఆంధ్రప్రదేశ్లో. పుష్కరాలకి ఎవరున్నా లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయన ఉంటారని. అవును. పూర్వం నుంచి ఆనవాయిది. అవును. ఇది వరకు ఒకసారి ఎన్టీ రామారావు గారు ఎప్పుడో ఉన్నారు. ఆ తర్వాత 3 సార్లు వస్తే 3 సార్లు కూడా ఈయన ఉన్నారు. 2 సార్లు. అలాగే ఒక నమ్మకం అదంతా కూడా. ఈయనకి ఈ సంవత్సరంలో మాత్రం నేను నిజంగా ఆరోగ్య విషయం బాగోలేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ అయిపోతాడు, లేకపోతే ఇంకోళ్ళు అవుతారంటే కనుక ఎవరు ఒప్పుకోరు. అబ్బే ప్రతి సంవత్సరం ప్రతిసారి పుష్కరాలకి ఆయన నుండో సీఎం అంటూ ఉంటారన్నమాట. అలాగా ఆయనకి ఆరోగ్య విషయంలో అయితే కనుక అంత ఒడిదుడుకులు అయితే ఏం లేవు. వెరీ గుడ్. అలాగే ఇబ్బందులు అయితే కనుక ఏమీ కలగవు. అలాగే ఈ యొక్క ఇప్పటిదాకా ఎలా అయితే నడుస్తుందో అదే విధంగా నడుస్తుంది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తారా? ఏమండి, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వాలన్నా ఇంకోటి అవ్వాలన్నా మనకి యోగం ఉండాలి. అవును. యోగకరణం ఉండాలి. అవును. ఆయనకు మొదలైంది ఈ మధ్యన. అచ్చా. శుక్రుడు అలాగే గురుడు బలం బాగుంది. గురు బలం బాగుండడం వల్ల ఇప్పుడు ఒక మెట్టు ఎక్కాడు. ఒకేసారి మేడ మొత్తం 10 అంతస్తులు ఒకసారి ఎక్కేవయ్యా అంటే ఈయనకి నీరసం వస్తుంది. అందువల్ల గురుడు చాలా బాగున్నాడు కనుక ఒక్కొక్కటి అధిగమించితే కనుక చక్కగా మంచి ఇది ఉంది. ఓకే. అలాగే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? పాప ఆయన చాలా అపనిందలకు లోనవుతున్నారు, నీలాపనిందలకు లోనవుతున్నారు. ఆయన ఎప్పుడో చంద్రుడిని చూసుంటాడు వినాయక చవితి అంతే కదా. ఆయన దగ్గరికి వచ్చేసరికల్లా ఆయనకి శుక్రుడు ఉన్నా ఓ పక్కనే రాహువు శని వీళ్ళిద్దరూ అధిపతులు అవడం వల్ల ఓకే ఆ యొక్క ఏదైనా మంచి మాట్లాడినా సరే చెడు కింద ఉండడం, ఏదైనా ఎక్కడి నుంచైనా పైనుంచి వచ్చే డబ్బుని తీసుకొద్దాం అనుకున్నా సరే చేతిలోకి రాలేకపోవడం, కొంచెం ఇబ్బందులు ఈ సంవత్సరంలో జరిగేవి ఈ విధంగా జరుగుతాయి. స్థానచలనం ఉంటుందా ఆయనకైతే కనుక? స్థానచలనం అలాంటివి ఏమీ లేవు. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి రావాల్సిన ఫండ్స్ కానీ మనకి ఇవ్వాల్సినవి ఏమైనా ప్రజలకి పంచుతానన్నావు కానీ ఇలాంటి వాటిలో కొంచెం ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అంటే లేట్ అవుతూ ఉంటుంది కొద్దిగాను. వీళ్ళకి ఈయనతో ఎలా ఉంటుందంటే ఇవాళ 10 రూపాయలు మన దగ్గర నుంచి తేవాలన్నా మనం 10 రూపాయలు ఇవ్వాలన్నా ఇప్పుడు కొంచెం కష్టకాలంలో ఉంది ఆయనకి. అంటే ఈయన మంచి చెప్పినా సరే చెడు కింద ఉండడం, తెచ్చే చోట త్వరగా రాకపోవడం, ఇచ్చే చోట త్వరగా ఇవ్వకపోవడం, ఈ విధంగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం మార్పులు అయితే కనుక ఏమీ లేవు. ఈయన మారిపోయి ఇంకోటి రావడం లేకపోతే ఇంకోటి చేయడం ఇలాంటివి అయితే కనుక ఏమీ లేవు. ఓకే 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 ఓకే. అండ్ హైదరాబాద్ నగరం, విజయవాడ నగరం ఎట్లా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం అంతా కూడా సస్యశ్యామలంగా ప్రతిదీ కూడా ఏ పని మొదలుపెట్టినా సరే అన్నీ కూడా దిగ్విజయాల కింద ఉంటాయి. అటువంటి ఆటంకాలు అయితే కనుక ఏవీ లేవు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రధానంగా రైతుల పరిస్థితి ఏంటి గురుగారు? అదే ఈ సంవత్సరం రైతులకు చెప్పాను. ఎలాగా పంటలకు అయితే కనుక ఏ ఇబ్బందులు లేవు. ఎండ అయితే కనుక నీళ్లుంటాయి. ఎండ ఎంత అయితే ఉంటుందో దానికి తగ్గ వర్షం కూడా ఉంది. మనకి 2 కుంచాల వర్షం ఉంది. 2 కుంచాల వర్షం కురిస్తే కనుక చాలా విశేషం మాట. ఈసారి 2 కుంచాల వర్షం కురుస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పంట కన్నా రెండో పంట చాలా ఎక్కువగా పండుతుంది. మొదటి పంట కన్నా రెండో పంట చాలా ఎక్కువగా పండుతుంది. 2 రాష్ట్రాలకు కలిపే. ఆ తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే రైతులు నలుపు కానీ ఎరుపు కానీ ధాన్యాలు ఏవేసినా సరే సస్యశ్యామలంగా పడుతాయి. ఇబ్బంది అయితే లేదు. నల్లరేగడ నేల ఏదైనా ఉంటే కనుక దాంట్లో ఏ విత్తనం వేసినా సరే సూపర్గా పండుతుంది. పాడికి అయితే కనుక లోటే లేదు ఈ సంవత్సరం. అలాగే మనం ఈ సంవత్సరం మాత్రం ఈ 2 రాష్ట్రాల్లోనూ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే మంచినీళ్ళకి చాలా కరువు అవుతుంది. కొద్దిగా ఎండాకాలం ఫుల్గా కూడా విపరీతమైన ఎండలు ఇదివరకు మీద అనుకున్న దాని మీద ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయ్యో ఇదివరకు అసలు ఉండలేకపోతున్నాం అంటే దాని మీద ఒక 4 డిగ్రీలు ఎక్స్ట్రా ఉండొచ్చు కానీ ఇంకా తక్కువ ఉండదు. అలాగే శీతల కాలం వచ్చేసరికల్లా చల్లదనం కూడా అలాగే ఉంటుంది. ఈ సంవత్సరం అన్నీ అధికంగానే ఉన్నాయి.
ఓకే. ఓకే గురుగారు. సో, ఫైనల్‌గా మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? 24/7 కొలుగురి. ప్రేక్షకులందరికీ ముందు చెప్పవలసింది ఏంటంటే ఉగాది శుభాకాంక్షలు. తర్వాత ఈ సంవత్సరంలో ప్రతీదీ కూడా ఇలా ఉంటుంది, అలా ఉంటుందని అపోహలు కానీ, బయట ఎవరైనా చెప్పినవి మీరు ఇంటి హ్మ్. దగ్గర అమ్మలక్కలు ఎవరైనా చెప్పినవి అవి ఇవి కూడా నమ్మకండి. నమ్మకండా యెస్. ఆరోగ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. హ్మ్. అన్ని పంటలు అయితేటి, ఆరోగ్యం అయితేటి అన్నిటిలోనూ కూడా చాలా బాగుంది. హ్మ్. దేనికి కూడా మనం వెనకాడకుండా ప్రతీదీ కూడా ఏదైనా సాధించవచ్చు. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం మాత్రం ప్రతి రాశి వారికి కూడా చాలా బాగుంది. రైట్. అట్లాగే రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాల ఈ వచ్చే ఏడాది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మనకి ఈ రాష్ట్రాల్లోకి వచ్చేసరికల్లా ప్రతీదీ కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఘన విజయంలో ఉంది. హ్మ్. అలాగే అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా జయప్రదం చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఏమిటయ్యా అంటే ఇప్పుడు అక్కడ మాకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఒకరికొకరు అల్లుకుపోదామని చెప్పి విధానంలో ఉన్నారు. అవును. ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఎవరు కూడా అటు ఇటు జంపులు అవ్వకుండా ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి, ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి అలాగే మారకుండా దిగ్విజయంగా ఉంటుంది. హ్మ్. కానీ అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాధిస్తారు. అలాగే ఈ యొక్క సంవత్సరంలో మళ్ళీ కొద్దిగా ఎవరైతే మనం పుంజుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు కొంచెం చేయూత వస్తుందన్నమాట అచ్చా! జగన్ గారికి. ఓహ్! అవునా? మళ్ళీ చేయూత. ఎందుకు ఆ! నేనున్నాను రా, లేకపోతే ఆ! నేను నడిపిస్తాను రా అని ఎవరో ఒకరు మళ్ళీ వెనకాలండి అచ్చా! ప్రోత్సాహకరం ఉంటుంది. హ్మ్. ఈ సంవత్సరం చివరిలో హ్మ్. మళ్ళీ ఆయన గట్టిగా మాట్లాడటం, ఆ! నేను ఉన్నానని ఆయన ఉనికి చాటుకోవడం. చాటుకోవడం ఇలాంటివి జరుగుతాయి. రైట్. తెలంగాణలో? తెలంగాణలో అయితే కనుక మనకి కేసీఆర్ గారి కన్నా ఈ సంవత్సరం కేటీఆర్ గారికి చాలా బాగుంది. ఓహో! హ్మ్. ఈయనకి ఆరోగ్య విషయంలో కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. హ్మ్. మళ్ళీ ఆయన ఒక్కసారైనా సరే హాస్పిటల్కి వెళ్ళి వచ్చే సూచనలు ఉంటాయి. ఓహ్! అలాగే కేటీఆర్ గారికి వచ్చేసరికల్లా ఆయనకి శుక్రుడు నడుస్తున్నాడు కనుక అచ్చా! శుక్ర మహాదశ శుక్రుడు నడుస్తుందా? నడుస్తున్నాడు కనుక ఏ క్లాస్గా ముందుకెళ్ళి హ్మ్. ప్రతిదీ కూడా సాధించడానికి చూస్తారు. అలాగే ఈ కవిత యొక్క గారు? ఈ యొక్క కార్యక్రమం కవిత గారికి అయితే కనుక రాహు నడుస్తున్నాడు. రాహు వల్ల ఏంటంటే వాళ్ళు మంచి చెప్పినా సరే బయట వాళ్ళకి చెడు కింద ఉంటుంది. ఆవిడ ఇప్పుడు ఏది మాట్లాడినా సరే అచ్చా! ఏదో ఒకటి దాంట్లో నెపాన్ని ఎతకడానికే చూస్తూ ఉంటారు. ఓకే. ఓకే. ఆ! ఆ? అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అవును. ఆయనకి కూడా ఈ సంవత్సరంలో మాకు సీఎం చేశారు ఆయన ఇదివరకు. అవును. చాలా ఇది. ఈ సంవత్సరం ఆయనకు కూడా కొంచెం ఆరోగ్య విషయంలో అవునా? ఇబ్బందులు కలుగుతాయి. ఓకే. అంటే ఇప్పుడంటే రాజకీయాల్లో మాకు కనపట్లేదు కానీ అవును. అవును. ఆయన ఇదివరకు మొన్నటిదాకా కూడా మాకు బాగా ఇది అయ్యి అంతే కదా! అవును. మాకు చాలా చక్కగా పాలించాడు ఇరు అవును. రాష్ట్రాలని కూడాను. హ్మ్. మాకు రోసయ్య గారు వీళ్ళు ఆ అవును. తర్వాత వీళ్ళందరూ కూడా ఒకానొక టైంలో వీళ్ళందరూ చక్రం తిప్పిన వాళ్ళే. అంతేగా. అందువల్ల కొంచెం ఆయనకు కూడా కొంచెం ఆరోగ్య విషయంలో ఓకే. కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఓకే. ఓకే.